సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ తెలిపారు. అమెరికాలో ఉన్న నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని నాగవంశీ తెలిపారు. ఇలాగే అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ తెలిపారు. అమెరికాలో ఉన్న నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని నాగవంశీ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సంధ్యా థియేటర్ ఘటనకి సంబంధించి తెలుగు సినీ ప్రముఖులంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, ఇటీవల మనం చూసుకున్నట్లయితే సినిమా థియేటర్ లో అల్లు అర్జున్ రాక నేపథ్యంలో జరిగినటువంటి తొక్కిస్తలాట సందర్భంగా రేవతి అనే ఒక మహిళ చనిపోవటం జరిగింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చుట్టూ కూడా వివాదాలు ముసురుకున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పరోక్షంగా ఆయన పేరు ఎత్తకపోయినప్పటికీ కూడా ఆ రోజు జరిగినటువంటి ఘటనను కళ్లకు కట్టినట్లు అసెంబ్లీలో వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఘటన తరువాత కూడా అల్లు అర్జున్ ఏమాత్రం కూడా కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారు. అదే విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టడాన్ని కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎవరైతే మృతి చెందినటువంటి రేవతి చికిత్స పొందుతున్నటువంటి ఆమె కుమారుడికి మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు రావడంతో అటు అల్లు అర్జున్ ను విమర్శించే విధంగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో తెలుగు సినీ పరిశ్రమ మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ప్రజల్లో వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో కొలువుదీరి ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కనీసం కట్టెసిగా శుభాకాంక్షలు కూడా చెప్పనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే హైడ్రా పేరుతోటి ఎన్ కన్వెన్షన్ ను కూల్చే ప్రయత్నం చేశారు. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ సినిమా హీరో నాగార్జునకు సంబంధించింది. దాంతో అక్కడ హైడ్రా చేసినటువంటి చర్యలను అటు సోషల్ మీడియా వేదికగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంత ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అక్కడ సామాన్య ప్రజల యొక్క ఇళ్లు కూలగట్టడంతో ఒకసారిగా హైడ్రా యొక్క పనితీరును తీవ్ర స్థాయిలో అదే సోషల్ మీడియా దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కాలంలో మనం చూసుకున్నట్లయితే కొండా సురేఖ ఒక తీవ్ర స్థాయిలో నాగార్జున, నాగ చైతన్య, సమంత వ్యవహారాన్ని కేటీఆర్ కు చుడుతూ పెద్ద ఎత్తున కామెంట్లు చేయటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ వ్యవహారం పుష్ప 2 సినిమాతోటి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట వ్యవహారంతో ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను టార్గెట్ చేసిందన్నటువంటి రీతిలో అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఈ వివాదాలకు ముగింపు పలకాలన్నటువంటి ఏకైక ఆలోచనతోటి కొంతమంది తెలుగు సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ కూడా మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించడం, అదేవిధంగా దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సీఎం ని కలుస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు టికెట్ల ధరల పెంపు కావచ్చు, ప్రీమియర్ షోలకు సంబంధించి కావచ్చు, అటు సినీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచినప్పటికీ కూడా కనీసం సినీ ప్రముఖులు ఎవరు కూడా అటు ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వాన్ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం ఇవన్నీ కూడా గత కొంతకాలంగా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే
మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినీ ప్రముఖులను టార్గెట్ చేసిందా అన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మరి సినీ ప్రముఖులు త్వరలో అటు రేవంత్ రెడ్డిని కలవబోతా ఉన్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అటు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ కూడా తెలుగు సినిమా పరిశ్రమ అటు అమరావతికి తరలి రావాలని కూడా ఆయన పిలుపుచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలుగు సినీ పరిశ్రమ ఇటు ఆంధ్రప్రదేశ్ కు తరలి రావాలని కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా విశాఖ లాంటి ప్రాంతాల్లో తెలుగు సినీ పరిశ్రమకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధికి కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా కల్పించాలన్నటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు మరికొద్ది రోజుల్లో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు కలవబోతున్నారన్నటువంటి సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కోరుతూ కూడా తెలుగు సినీ ప్రముఖులు కొంతమంది ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినట్లుగా కూడా తెలుస్తా ఉంది. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా సినీ ప్రముఖులు కొంతమంది కలిశారు. అయితే ఆయన కూడా స్వయంగా ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ విస్తరించేందుకు ఉన్నటువంటి సౌకర్యాలు వీటి గురించి కూడా వాళ్ళతో చర్చించినట్లు తెలుస్తా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ వైజాగ్ సినీ పరిశ్రమ వచ్చే విధంగా అక్కడ వాళ్ళందరికీ కూడా అన్ని రకాల స్టూడియోల నిర్మాణానికి కావచ్చు, ఇతరత్ర సౌకర్యాల కల్పనకు కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేసేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అటు తెలుగు సినీ పరిశ్రమ మరి హైదరాబాద్ ను వదిలిపెట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ కు వస్తుందా అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ హైదరాబాద్ లో అక్కడ సినీ పరిశ్రమకు సంబంధించి వాళ్ళంతా కూడా అక్కడ ఇళ్లు నిర్మించుకోవటం కావచ్చు, స్టూడియోల నిర్మాణం కావచ్చు, అక్కడ సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి విశాఖపట్నానికి సినీ పరిశ్రమ తరలి వస్తుందా లేదనేది అందరూ కూడా కొంతమంది ఇది సాధ్యమేనా అన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు విశాఖపట్నానికి తెలుగు సినీ పరిశ్రమ తరలి వచ్చేందుకు వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా కూడా అటు తెలుగు సినిమా పరిశ్రమకు ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా పంపించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి త్వరలో అటు దిల్ రాజు నేపథ్యంలో సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన నుండి వచ్చే స్పందన బట్టి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.